అహంకారాన్ని పూర్తిగా వదిలేస్తే ఏం జరుగుతుందో అనే సందేహం కానీ భయం కానీ చెందకూడదు. చెట్టు కొమ్మను వదిలేస్తే నేల మీద పడి ఇక ఎప్పుడు జారిపడని స్థిరమైన స్థితిని పొందినట్లు మన నిజస్థితి అయిన ఆత్మనే పొందుతాం. నిద్రలో నేను ఈ దేహం అనే అహంకారం నాశమైన అప్పుడు కూడా నేనున్నాను అనే ఆత్మజ్ఞానం నిజంగా ప్రకటితమవడం చేత నేను అనే పదానికి నిజమైన అర్థం అవినాశి అయిన ఆత్మే అని ఒప్పుకోవడం న్యాయం. నేను అనే తలపు కించిత్తైనా లేవని మన సహజ స్థితి తాను అనే ఆత్మస్వరూప స్థితి. నిద్రలో నేను అనే అహం లేవక ఉన్నప్పుడు మనం ఎవరైనా లేకుండా నశించామా? అహంకారరహిత స్థితే మన నిజమైన జ్ఞానస్వరూపం. అటువంటి పరిశుద్ధమైన ఆత్మస్థితిలో మనం ఎటువంటి బాధలకు లోనవ్వడం లేదు కదా. ఈ సత్యాన్ని జాగృత్ సుషుప్తి అయిన సమాధిలో అనుభవించి తెలుసుకోవాలి. అహంకారరహితమై ఉండే స్థితే మన జ్ఞానస్వరూప స్థితి. ఇదే సుఖశాంతిమయమైన శివునిగా మనం వెలుగొందే స్థితి. జనన మరణాలకు అతీతంగా బ్రహ్మ నిర్వాణం అనే కైవల్యం కూడా ఇదే.